కాకుండా ఇక్కడ చితి కూడా పేర్చినదే. పడతి ఏకాకివై నిర్భయమున ఇటకు వచ్చి నాగలో ఈ నగిరాజిన్ వల్లకోటిన్ శవదహన విధిన్ సల్పుతున్నావుగా. చెడుగా చెడుదవు తగునే చేడికి కృత్యము నా కడనా ఈ నుచ్చు వేషాల్ పదనుమా కాడు నీ అప్ప సొమ్మ. అయ్యో తండ్రి, ఇప్పుడు కూడా ఎంత పరాభవము జరుగుచున్నది తండ్రి, ఎంత పరాభవము జరుగుచున్నది. ప్రాణపతి ఇంట వస్తే అందు సహాయపడుడికి నీవు నా అండు నుండవైతివే. నీవిప్పుడు ఎందున్నావో కదా నాథ, ఏమైనావో కదా. ఏమి పతిరుదోరయ్యా యవతియో కాని ఈ నెలంతా నెలంతా సుశీలగా కానిపించు కారణాంతరమున ఇట్టి కష్టదశను చెందినట్లున్నది. అదిగాక ఎక్కడో ఎప్పుడో మొన్న నేను విన్నదయుగానేయున్నది వెలది స్వరము. ఈ నెలంతా సుశీలగా కాంతించు. అదేనుగాక ఈ కాంత కష్టోదంతం వెల్ల మందభాగ్యుండనైనా నాకే తగిలి వచ్చుచున్నది. చనిపోయిన వీడు మా నాయన నీకు దీర్ఘాయురారోగ్యం కలుగుగాకనయ్యా. నీకు అమంగళము ప్రతిదముగా కొడుకైననేమి ఎవడైననేమి ఇది నా స్వామి ఆజ్ఞ. ఓ మానిని నీ ప్రభుత్వమైన మాట్లాడి కాని నా ఆజ్ఞ లేకుండా ఈ కాటికి శవమేల తెచ్చుతావు. ముందు చెప్పుము, నీ చరిత్ర ఏమయో ఎరింగింపుము. వచ్చిన కష్టమును అనుభవింపక తీరదు కదా. వచ్చిన కష్టం ఎట్లు తీరును పూజ్యుడా? వచ్చిన కష్టము ఎట్లు తీరును? నీవు నాకు కొడుంగడు పూజ్యుడిగా తోచుచున్నావు కాన మీకు నేను కొంత విన్నవించదనయ్యా, విన్నవించదని. పురుషవరేణ్య
నీవెవరివో ఎరుగన్ మసనంబులో పలుంటిరిగడి భూతనాథుడవో కానుమానిని దీనదశ అనుగ్రహించుటగుగా జనుదించిన సిద్ధమతువా పరమదయాధీ అవనిపై వరగా అభాగ్య దేవత ఓ మానిని, ఏమయ్యా? నిరుపేదరాలు అబల అర్ధరాత్రమున నిస్సహాయ స్థితి ఎందున్నాను కాన ఏ విధమైన సహాయంబు చేయజాలరా? మీకు కరుణ లేదా అనుచుంటివి కదూ? నిరుపేదరాలు అబల అర్ధరాత్రమున నిస్సహాయ స్థితి ఎందు తన కుమారుని దహన విధికి శ్మశాన భూమిలో ఏ విధమైన సహాయంబు చేయజాలని దౌర్భాగ్యపు స్థితి నాకెందులకు చేకూర్చితివి భగవంతుడా? ఓ మానిని, నీవు పేదరాలైన నాకేమి, భాగ్యవంతురాలైన నాకేమి? పూజ్యుడా, వచ్చిన కష్టం రావలసిన సుంకము కంటే పూజ్యుడిగా దోచుచున్నావు కాన నీకు నేను కొంత విన్నవించదనయ్యా, విన్నవించదను అనగా అనగా ఎంతని విన్నవింపగలనయ్యా? రోగల్ల పాడిన నాదీన చరితమెల్ల ఒక పాడిందేసి నీ దేహమంతని సొక్కూడగలంచి ప్రాణములు బిగ్గం బట్టుటే కాదా, ప్రాణములు బిగ్గం బట్టుటే కాదా, ఏమని జీవింతును ఏమని జీవింతును దిక్కుమాలినా కడుహేయంబైన దాస్యంబున మరీను ఈ కాశీపురంలో ఒక బ్రాహ్మణి దాసినయ్యా. ఏమంటివి? కాశికాపురమనందు ఒక బ్రాహ్మణుని ఇంట దాసియట? అవునయ్యా, దాసిని. ఈ కాశికాపురమునందు నా భార్యను కూడా దాసిగా విక్రయించి కాశికా